చేసి మా కోసం ప్రార్థన చేయండి. అలాగే న్యూ ఇయర్ సాంగ్ ఒక 1 వీక్లో రిలీజ్ అవుతుంది. ఇంతకాలం అనే కింద ఉంది కదా, అది చాలా అద్భుతంగా ఉంటుంది. అది మా మీద విన్నారు కదా, ఇప్పుడు వాటిని బేస్ చేసుకొని కొన్ని రాయడం జరిగింది. మా యొక్క కష్టాలు, మా కన్నీళ్ళే మా పాటలు. అవి వినేటప్పుడు తప్పకుండా మేము ఎంత వేదన అనుభవిస్తున్నామో, దేవుడు ఏ విధంగా మమ్మల్ని నడిపిస్తున్నాడో ఆ పాట మీకు తప్పకుండా ఒక సాక్ష్యంగానే మీకు ఉంటుంది. కనుక 1 వీక్లో ఇంతకాలం ఆ పాట రిలీజ్ అవుతుంది. సంబరమే అనే సాంగ్ ఈరోజు 7 o'clock యూట్యూబ్లో రిలీజ్ అయింది. మీ మంచి కామెంట్స్ పెట్టండి, మంచిగా షేర్ చేయండి. అలాగే ప్రభువుని మహింపర్దాం. ఈ మాటల్లో కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపర్దాం. మరి దైవ సేవకురాళ్ళు, దైవజనరాళ్ళు అనేకమైన వర్డ్ ఆఫ్ థ్యాంక్స్ తెలియచేస్తున్నారు. ఈ సమయంలో మిగిలినవి నేను కూడా తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను. మొదటిగా మంచి వాతావరణం ఇచ్చి మనల్ని ఇటు విధంగా సమకూర్చబడటానికి దేవుడు ఎంతగానో కృప చూపించారు. మొదటిగా దేవుని యొక్క నామాన్ని నేను ఎంతగానో స్తుతించి గణపరుస్తున్నాను. అదే రీతిగా యునైటెడ్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ దైవ సేవకులు ప్రెసిడెంట్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, ట్రెజరీ గారు, అదే రీతిగా సెక్రటరీ గారు, అందులో ఉన్న సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు. అందరికీ ఒకసారి చప్పట్లు కొట్టండి. మరి వాళ్ళ సహకారం ఎంతగానో ఇక్కడ మనకు కనబడుతుంది. అందును బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తున్నాను. అదే రీతిగా మరి ఇప్పటి వరకు అక్క చెప్పారు కదా, సహోదరుడు జాన్ పాల్ మరి పోస్టర్స్ అంటించే విషయంలో కానీ వారి తండ్రి గారు చనిపోయినా ఎంతగానో సహకరించారు. అందుని బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తున్నాను. అదే రీతిగా మరి శ్రీను గారు అరేంజ్మెంట్స్ అన్నిట్లో కూడా ఎంతగానో సహకరించారు. దాసుబాబు గారు మరి రాజమండ్రి నుంచి వచ్చి ఎంతగానో సహకరించారు. వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. అదే రీతిగా ట్రినిటీ రివైవల్ వర్షిప్ సెంటర్ చర్చ్ మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. గట్టిగా చప్పట్లు కొట్టండి. సంఘ సభ్యులకి వారి ప్రార్థన, వారి సహకారం ఎంతగానో ఈ రోజున జరుగుతున్న క్రిస్మస్ సెలబ్రేషన్లో ఉంది. అదే రీతిగా మరి అరకు ప్రాంతంలో ఉన్న దైవ సేవకులు, అరకు ప్రాంతంలో ఉన్న మిగిలిన సంఘ బిడ్డలు, వారి ప్రార్థనలు కూడా దీనికి ఎంతగానో ఉన్నాయి. అదే రీతిగా మరి ఈ స్థలం ఇచ్చినటువంటి అలాట్ చేసినటువంటి అర్జున్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి ఆ బ్రదర్ కూడా. అదే రీతిగా చక్కని పాటలు పాడి దేవుని నామాన్ని మహింపరిచాం. దానికి గాను అద్భుతమైన సంగీతం మరి బ్రదర్స్ అందించారు. మరి ఈ టీం అందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్య నామాన్ని స్తుతిద్దామా. అదే రీతిగా తర్వాత మనం చూసుకోవడానికి వీడియోగ్రఫీ సహోదరులు ఎంతగానో కష్టపడుతున్నారు. మరి వీడియోగ్రఫీ తీస్తున్న బ్రదర్స్ కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి. మీరందరూ వినడానికి ఇంత మంచి సౌండ్ని ఏర్పాటు చేసిన మరి బ్రదర్స్ కూడా, ఎల్ఈడి ఏర్పాటు చేసిన బ్రదర్స్ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు యొక్క నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక 2 అనౌన్స్మెంట్స్ చేసి నేను దైవజనులు షడ్రిక్కయ్య గారికి సమయాన్ని నేను ఇస్తాను. దయచేసి గమనించండి. మొదటిగా ఇక్కడ దైవ సేవకులకి వస్త్రాలు ఇవ్వడం జరుగుతుంది, గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. అదే రీతిగా ఇక్కడ ఉన్నటువంటి వారికి కొన్ని బెడ్షీట్స్, అదే రీతిగా శారీస్ తీసుకునేవారు ఎలా పడితే అలా రావద్దు. 2 లైన్స్లో ఇక్కడికి రావాలి. 2 లైన్స్లో ఇలా తీసుకొని వెంటనే వెనక్కి వెళ్ళిపోయేటట్టు ఉండాలి. ఈ సభ అంతటి ద్వారా సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్యకు మాత్రమే చెల్లునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టేసే నామాన్ని స్తుతిద్దామా గట్టిగా. ఈ సమయంలో షడ్రిక్కయ్య గారికి ఈ సమయాన్ని నేను అప్పగిస్తున్నాను. వారు ఈ సమయాన్ని తీసుకుంటారు. చివరి ప్రార్థన ఆశీర్వాదాన్ని కూడా దైవ సేవకులు అప్పగిస్తారు. అద్భుతమైనటువంటి ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సంబరాలు అది కంటికి కనబడదు, చెవికి వినబడదు, హృదయానికి అగోచరంగా ఉంటుంది. చాలా ఆశ్చర్యరీతిగా ఈ కార్యం జరగడానికి తల్లిగారు వారి యొక్క కుమార్తె వచ్చి మాతో మాట్లాడినప్పుడు సేవకులుగా కమిటీ వారు మరియు మండల ఫెలోషిప్లో ఉన్నటువంటి దైవసేవకులందరూ కలిసి జనరల్ సెక్రటరీ వారి యొక్క మందిరంలో సేవకుల యొక్క సదస్సు జరిగినప్పుడు ప్రత్యేకమైనటువంటి ప్రార్థన ఏర్పాటు చేసుకున్నాం. దరిదాపు 100 మంది సేవకులు కలిసి ఆ ప్రార్థనయే బలం. ఈ దినాన అద్భుతమైనటువంటి వాతావరణం,
జన సమీకరణ ఇలాగు రావడం, ఆశ్చర్యంగా దేవుని యొక్క వర్తమానము దైవ సేవకుల ద్వారా వినడం, అద్భుత కార్యములు ప్రభు చేస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన మన మధ్య ఉన్నటువంటి యునైటెడ్ ఫాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుల వారు ప్రార్థన అనంతరము అమ్మగారి యొక్క ఆశీర్వాదంతో ఈ ఆరాధన కార్యక్రమం ముగించుకు అనంతరము బహుమానాలు కూడా వారి చేతులారా బహుకరిస్తారని ప్రభుపేట కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, మహాపరిశుద్ధుడా, మీ పాదములకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మా జీవితాలలో మీరు చేస్తున్న అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి మీ పాదాలకు వందనాలు. అల్పులమైన మా ద్వారా ప్రభు ఆ ఘనమైన కార్యాలు చేస్తున్న మా తండ్రి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఇదిగో నీ దీన కుమార్తెలను బట్టి మీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వారి సంఘాన్ని బట్టి మీకు వందనాలయ్యా. ఇదిగో నా తండ్రి, ఇంత చక్కటి వాతావరణం మాకు దయచేసావు, నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దినమంతా ప్రభువా భయంకరమైన వర్షముతో ఉంటుండగా మా తండ్రి నీ దిన కుమార్తెల ప్రార్థనలు విన్నారు తండ్రి, మీకు స్తోత్రాలు. ప్రార్థనకు జవాబిచ్చారు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. అద్భుతమైన వాతావరణంలో అద్భుతమైన రీతిగా అనేక మంది నీ భక్తులను నీ సన్నిధానంలో తీసుకొచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. విన్న సాక్ష్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. విన్న వాక్యాన్ని బట్టి మీకు వందనములు తెలియచేస్తూ ఉన్నాం ప్రభువా. ఇదిగో నా తండ్రి, అల్పులము బలహీనులము వట్టివారము నాయన, సమస్తమైన మహిమ ఘనత ప్రభావములకు నీవే పాత్రుడు ప్రభు, నీకు స్తోత్రాలు. మా తండ్రి, ఈ కార్యక్రమం ద్వారా కేవలం నీకు మాత్రమే మహిమ కలగాలని కోరుతూ ఉన్నాం. దూర ప్రదేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు. వారి ప్రయాణంలో తోడుగా ఉండి క్షేమముగా నడిపించారు నాయన. ఇదిగో నా తండ్రి, తిరిగి వెళుతూ ఉండగా నీ సన్నిధి వారికి తోడుగా ఉంచి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. విశాఖపట్నం నుండి వచ్చినటువంటి ఈ బృందముతో కూడా ప్రభువా మీరుండి తండ్రి క్షేమముగా తీసుకొచ్చినందుకై స్తోత్రాలు. తిరిగి ప్రయాణంలో మీరు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. జరిగిన చక్కటి కార్యక్రమాన్ని బట్టి మీకు స్తోత్రములు ప్రభువా. అధ్యక్షులను బట్టి, కూడి వచ్చిన అనేక మంది దైవదాసులను బట్టి, నీ దీన కుమార్తెలందరిని బట్టి మీకు వందనాలు. ఇదిగో నా తండ్రి, నీ బిడ్డలు ప్రభువా ఈ ప్రాంతపు ప్రజలను ప్రేమించి వారి ప్రేమను ప్రభువా క్రియల రూపంలో తండ్రి చూపించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ప్రభువా బిడ్డల కొరకు వారు తీసుకొచ్చినటువంటి ప్రభు బహుమానాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వారి అవసరతలు యేసు నామములో తీర్చండి. వారి కొదువులు కొరతలు యేసు నామములో పరిపూర్ణము చేయండి నా తండ్రి. వారిచ్చిన సాక్ష్యాన్ని బట్టి ప్రభువా మా హృదయాలు కదిలిపోయి ఉంటున్నాయి తండ్రి. వారు ఎదుర్కొంటున్నటువంటి కష్టకాలం నుండి యేసు నామములో వారు విడుదల పొందుదురు గాక. వారు అనుభవిస్తున్న శోధన నుండి యేసు నామములో త్వరితముగా విడుదల పొందుదురు గాక. మా తండ్రి, ఇదిగో ప్రభువా సుఖ సంతోషాలతో జీవించటానికి నీ కృప వారిపై కుమ్మరింపబడును గాక. మీకు స్తోత్రాలు. నీ నామములో వారి సంఘము మరింత కూడా విస్తరింపబడిని మహిమార్థమై అభివృద్ధి పడును గాక. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం దేవ. ఇదిగో నా తండ్రి, మీకు స్తోత్రాలు. జరిగిన కార్యక్రమంతటి బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రారంభ ప్రార్థన మొదలుకొని ముగింపు ప్రార్థన వరకు అన్ని విషయాల్లో మీరుండి నడిపించినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కార్యక్రమం అంతటి ద్వారా మహిమ ఘనత కీర్తి ప్రభావములు నీ ఒక్కడవే పొందుకోమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్యమైనటువంటి సహవాసం ఇక్కడ ఉన్నటువంటి సేవకులకి, మాకు ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమేన్. బాధలలో మంచి బంధువు అయినావు, వ్యాధులలో పరమ వైద్యుడవైనావు. బాధలలో మంచి బంధువు అయినావు, వ్యాధులలో పరమ వైద్యుడవైనావు. చీకటి బ్రతుకులో దీపము నీవై, పాపములన్నీయు నిలిచిన దేవా. చీకటి బ్రతుకులో దీపము నీవై, పాపములన్నీయు కడిగిన దేవా. నా హృదిలో ఉదయించిన నీతి సూర్యుడా, నీ బ్రతుకు దినములెల్లా నిన్ను వీడెదా. నా హృదిలో ఉదయించిన
చేసావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. ఎన్నో మేలను చేసావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. దైవ సేవకులకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ కార్యక్రమం చేయించిన దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. ఆమేన్. క్షేమంగా వెళ్ళండి. మీరు దేవునికి తోడయండి, మీకు తోడయండి, నడిపిస్తారు. ఆమేన్.
ఆశల్లో నిరాశల్లో ఊహల్లో నా మోసల్లో చిగురించి నా జీవితం యేసయ్యకే నీలంకితం చిగురించి నా జీవితం యేసయ్యకే నీలంకితం